ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఏమిచ్చింది? 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. బ్యాంక్ అధికారులు లెక్కలు ఏమిచ్చారు? 64 లక్షల మంది రుణాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నారు. బ్యాంకు లెక్క కుల్ల 64 లక్షలు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? 47,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామన్నది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ బర్త్డే వరకు చేస్తామన్నారు. లాస్ట్ కు శాసనసభలో 31,000 కోట్ల ఖర్చు పెడతామని చెప్పన్నారు. ఇవాళ ఏమైంది? ఇవాళ ఏమైంది? ఇవాళ సర్వే చేస్తాడు కాంగ్రెస్ పార్టీ. ఏం సర్వే చేస్తుందంటే ఎంతమందికి రుణమాఫీ ద్వారా లబ్ధి పొందిందో సర్వే చేస్తారట. సర్వే దేనికన్నా ఎట్లా సర్వే బయటపడుతుంది? ఇచ్చింది రుణాలు బ్యాంకే, రైతులు కట్టేది బ్యాంకులనే. బ్యాంకు వాళ్ళు మిలిచి లెక్క పెడితే బ్యాంకు వాళ్ళు చెప్తారు ఇంతమందికి రుణమాఫీ ఇచ్చారని లెక్క చెప్తారు, బ్యాంకు వాళ్ళు చెప్తారు. దీనికి మన సర్వే పేరుతో మన కాలయాపన చేస్తారు, డైవర్ట్ చేస్తారు. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు. సరే బంగారం చేసుకుంటే గుల్సని 70 కనబడుతున్నాయి 700 లోపల. తులం బంగారం ఇస్తున్నారు, స్కూటీలు ఇస్తున్నారు. అదేమైంది? రైతులకు రుణమాఫీ అన్నారు, 15,000 రూపాయలు రైతు భరోసా అన్నారు. కౌలు వృత్తుల రైతులను కలిపి 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తున్నారు, బోనస్ ఇస్తున్నారు. అటేపోయింది. ఇలా ఎస్సీ బీసీలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు, అవి అటేపోయినాయి. యువకులకు నోటిఫై 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల కల్పిస్తున్నారు. 30,000 మందికి ఆల్రెడీ ఇచ్చిందట, ఇంకా 30,000 మందికి ఇస్తారట. కానీ నోటిఫికేషన్ మాత్రం 12,000 ఇస్తారట. అదటపోయింది. కాబట్టి ఈ 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికే ఇలా కాంగ్రెస్ పార్టీ డ్రామా నడుస్తుంది. మీరు చూడండి, పోయినసారి ఉద్యోగుల నోటిఫికేషన్ కు నిరుద్యోగుల యువత రోడ్డుకి ఎక్కితే టక్కన డైవర్ట్ చేసారు దాన్ని. కేసీఆర్ అట్నే చేస్తుండే, కేసీఆర్ జిమ్మికులు బాగా చేస్తుండే, కుంపల ముంచే జిమ్మికులన్నీ కేసీఆర్ చేస్తుండే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? రైతు రుణమాఫీ గురించి ప్రజల లోపల చర్చ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు హైడ్రామాకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. హైడ్రాకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. హైడ్రా అంటే పెద్దలను కొట్టి పెద్దలను న్యాయం చేసి పేదలను కొట్టడాన్ని భారతీయ జనతా పక్కా వ్యతిరేకిస్తుంది. ఒక ఎన్ కన్వెన్షన్ కొట్టి ఇతర ఫామ్ హౌస్లను ఇతర పెద్ద కంపెనీలను కాపాడుతా అంటే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. వాళ్ళ స్పష్ట బాధ్యత క్లారిటీ ఉన్న బాధ్యత. చెరువులను ఆక్రమించుకొని, కుట్రలను ఆక్రమించుకొని, ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని స్వార్థం కోసం బిల్డింగ్లు కట్టడాన్ని భారతీయ జనతా పక్కా వ్యతిరేకిస్తాం. అట్లా అని చెప్పి వాళ్ళ పేదలు ఏం చేసినారన్న పాపం పేదలాగా. ఇలా మీరు ఇల్లు కొట్టారు, ఏం చూస్తారు? ఫస్ట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ చూస్తారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయాడా? మున్సిపల్ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉందా? ఉంది. పక్కా ఆడ కరెంటు మీటర్ ఉందా? ఉంది. హౌస్ నెంబర్ వచ్చిందా? వచ్చింది. ట్యాప్ కనెక్షన్ వచ్చిందా? వచ్చింది. బ్యాంక్ లోన్ వచ్చిందా? వచ్చింది. పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినాం. పేదోడు కొనుక్కున్నాడు. ఇవాళ మన పరిస్థితి ఏంది? వాళ్ళ ఇవాళ ఓవైస్ అనే మూర్ఖుడు, ఇలా ఓవైస్ అనే వ్యక్తి ఏం చెరువు అన్నది? సల్కం చెరువు. సల్కం చెరువులో బాగా చెప్తా కట్టినా అంటున్నాడు. కట్టిండు. ఇలా పేద విద్యార్థుల పేరుతో పొట్టు పైసలు సంపాదిస్తున్నారు ఎంఏ పాటోడు. అలా సల్కం చెరువు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక విధానం, ఇతర విషయాల్లో ఇంకో విధానం. ఇతర యూనివర్సిటీలో మాత్రం కూలగొడతామంటారు. కూలగొట్టాల్సిందే. దాని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, కూలగొట్టాల్సిందే. కానీ ఓవైసీ అనే వ్యక్తి నా కాలేజీ మీద చేయేస్తే ఇవ్వని వదిలిపెట్టమంటే ఈ పిరికి పొంద ప్రభుత్వం చేతులు ముడుచుకొని ఇట్లా కూర్చున్నది ప్రభుత్వం. నోటీస్ ఇస్తారట. నోటీస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఆలోచిస్తారట. అంటే చేయలేని చవట చేస్తే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ ఓవైసీ వార్నింగ్ ఇస్తే భయపడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దానిలో చదువుకునే 40,000 మంది విద్యార్థులకు ఏదో రకంగా న్యాయం చేయాల్సిందే, అన్యాయం చేయదు. కానీ అన్ని కూల్చినప్పుడు ఓవైసీకి ఎందుకు ఎగ్జిబిషన్ ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆలోచించాలి. ఇలా అదే మన ప్రభుత్వం ఉంటే ఏం చేద్దామని ఇవాళ
ఒక్కడి కాదు 100 బుల్డోజర్ పెట్టి ఒక్కొక్కరికి ఒక బుల్డోజర్ పెడతాం అలా వచ్చి కాలేదు ఒక్కొక్కరికి ఒక బుల్డోజర్ పెడతాం వాడు వస్తే వాడు కూడా దాన్ని నొక్కుతుందని అంటే బెదిరిస్తే భయపడే ప్రభుత్వం ఇది అంటే దీని కూడా మైనార్టీ సంతృష్టికర విధానాలే హిందువులు చదువుకునే హిందూ ఇన్స్టిట్యూషన్ కానీ హిందువులు ఎక్కువ సంఖ్యలో చదువుకునే విద్యార్థులు చదువుకునే హిందూ విద్యా సంస్థల విషయంలో ఒక విధానం మైనార్టీ చదువుకునే విధానం ఒక విధానం మైనార్టీ యాజమాన్యం ఉంటే గులవడతారు హిందువుల మధ్య యాజమాన్యం ఉంటే మాత్రం దాన్ని పూర్తి చేస్తారు మైనార్టీ డిక్లరేషన్ నేను బట్టి పోలేనా మీరు అందరూ అనుకుంటారు కావచ్చు భాగ్యలక్ష్మి గుడి దగ్గర బండి సంజయ్ ఏదో టైం పాస్ కు పేరు కోసం పెట్టిన కావచ్చు మీరు పెట్టుకోలేనా నాకు మొన్న హ్యాపీ అనిపించింది అనుకో నేను మొన్న కోణాలప్పుడు తిరిగినా అరే వా ఓల్డ్ సిటీ ఒక్కొక్క హిందూ ఒక్కొక్క తల్లి అమ్మవారిగా తయారు చేస్తుంటే ఒక్కొక్క అన్న ఒక్కొక్క తమ్ముడు పండుగ వాతావరణం చూస్తుంటే హ్యాపీ అనిపించింది అన్న మామూలుగా లేరన్నా ఓల్డ్ సిటీలో హిందువులు మీరు అందరూ అనుకుంటున్నారు బంజారీ పని ఓల్డ్ సిటీ వానంట వీనంట వినయ్య జాగిరి వానయ్య మన జాగిరి ఓల్డ్ సిటీ ఒక్కసారి వినాయక చవితి వస్తే ఇక్కడున్న అన్ని మోర్చాలు నాయకులు మీ జిల్లా మండల పదాధికారులు తీసుకొని మండల అధ్యక్షులు తీసుకొని ప్రతి ఓల్డ్ సిటీలో ఉన్న ప్రతి వినాయకుడిని తిరగండి ప్రతి వినాయకుడిని దర్శించుకోండి ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకు కాదో ఆలోచిద్దాం ఎందుకు కాదో చూద్దాం పోయినా బోనాప్పుడు పోతే ఒక పండుగ వాతావరణం బోనాల పండుగ తిరగాలన్నా ఒక్క వ్యక్తి ఇద్దరు వ్యక్తులు తిరుగుతారు కాదు తిరగాలి అక్కడ హిందూ సమాజం ధైర్యంతో బతుకుతుంది వాళ్ళ ఎవరిదో ప్రాపర్టీ సమకూరి ఇతర స్థలాలకు ఇతర ప్రజలు వేరు వాళ్ళందరూ తిరిగి వస్తున్నారు ఇవాళ హోల్ సిటీకి తిరిగి వస్తున్నారంటే దాని కారణం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ ఇచ్చిన భరోసా ధైర్యం అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఏం తేడా లేదు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చలే ఇచ్చిన హామీలు వీళ్ళు నెరవేర్చలేరు బీఆర్ఎస్ పార్టీ ఇక మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు ఇష్టపడతామని బీఆర్ఎస్ పార్టీని మీరు ఇష్టపడతారు కావచ్చు మీరు మర్చిపోయారు కావచ్చు కానీ నేను మర్చిపోయాను రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి మర్చిపోయాను రే గుర్రంపూర్లో నా కార్యకర్తలను ఎస్టీ సమాజం కోసం ఎస్టీ సమాజం జరిగిన అన్యాయం గురించి కొట్లాడుతుంటే గుర్రంపూర్లో నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నా కళ్ళ ముందు నేను చూస్తుండగా పోలీసులు లాఠీ చార్జ్ చేసి కాళ్ళు చేతులు విరగొట్టిన సంఘటనను నేను ఎప్పుడు మర్చిపోను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మర్చిపోయిన బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టే పరిస్థితి మంగ్యానాయక్ 40 ఏళ్ళ మంగ్యానాయక్ వచ్చిన మంగ్యానాయక్ అగు ఎన్ని రోజులు జరిగిపోయినావు 40 రోజులు 40 రోజులు జరిగిపోయినా 40 డేస్ దసరా లేదు దీపావళి వేయలేదు వరకు 40 డేస్ జరిగిపోయారు ఇష్టపెడదామా అన్న బీఆర్ఎస్ పార్టీని ఎత్తిపెడతామన్న బీఆర్ఎస్ పార్టీని 40 మంది కార్యకర్తలు 40 రోజుల పాటు జైలుకు పంపిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇలా కొనుగోలు కేంద్రాలకు పోతే నా కళ్ళ ముందే రాళ్ళు పొలాలకెళ్ళి చీకటి దొంగతనంగా రాళ్ళు వేస్తే అనేక మంది రైతుల తలలో పడినాయి అనేక మంది కార్యకర్తల కాళ్ళు చేతులు తలలు పడిన ఒక్కరోజే 18 వాహనాలు ధ్వంసం చేశారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 18 వాహనాలు ధ్వంసం చేస్తే ఆ దారుణ సంఘటన వదిలిపెట్టే ప్రసక్తి లేదు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అరే పాదయాత్ర చేస్తుంటే ఏ యాత్రకు ఎప్పుడు అడ్డుకుంటారో ఎప్పుడు ఏ యాత్ర మీద దాడి చేస్తారో అని చెప్పి ఇలా కొట్లాడి ముందుకు పోయేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అటువంటి సందర్భంలో అనేక సందర్భాలు భారతీయ జనతా పార్టీ యాత్ర మీద పోలీసులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కలిసి దాడులు చేసినటువంటి సంఘటన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మర్చిపోదన్నారు అరే కేసీఆర్ కుటుంబం ఒక ఊరికి పోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాకు గృహ నిర్బంధాన్ని పెట్టి అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపి రౌడీ షీట్లు ఓపెన్ చేసి కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన తీరు ఇలా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మర్చిపోదన్నా ఇక్కడ ఎప్పుడన్నా నా మీద కేసులు ఉన్నాయి అన్న వాళ్ళు చేతెత్తురన్నా నా మీద కేసులు ఉన్నాయి అన్న వాళ్ళు చేతెత్తురన్నా దాదాపు 50% కంటే ఎక్కువ కేసులున్నాయి ఇష్టపడతా మన కేసులు పెట్టిండు కేసీఆర్ కొడుకు పెట్టిండు కేసులు ఇష్టపడతా మన బీఆర్ఎస్ పార్టీని సిగ్గు లేకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ డ్రామాలు ఆడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటని కాంగ్రెస్ వాడు అంటాడు కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్ పార్టీ వాడు అంటాడు కానీ ఇద్దరికి టార్గెట్ ఎవరు బీజేపీ ఎందుకు బీజేపీ అన్న మీరు ఏమని అనుకోండి అన్నయ్య ఇంతకుముందు ఇది జరిగింది ఇది జరుగుతుందా
ఇది జరుగుతుందా, ఇది సాధ్యమా అని చెప్పి మైండ్కి వెళ్ళి తీసేయండి. 2028లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది రామరాజ్యం. 100% రాసి పెట్టుకోండి. ఇది నా మాట కాదు, ఇలా ప్రజల్లో జరుగుతున్న చర్చ. మీరు ఏ అన్నంగా చేయండి, అబ్బా పొరపాటు చేస్తాం మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, కానీ ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ. అందుకే ఎంపీలు గెలిచామన్నా మనం, అందుకే 8 మంది ఎంపీలు మనం గెలిచాం. ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటు చేస్తాం మేము, ఏదో చిన్న పొరపాట్లను చూసి మేము భారతీయ జనతా పార్టీకి వేసాం ఓటు, ఇలా కాంగ్రెస్ పార్టీకి వేసాం కాబట్టి పొరపాటు చేస్తాం. అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూడబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు పూర్తి వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద చీదలుచుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మీద ఇక కేసీఆర్ నమ్మేస్తుందో ప్రజలు లేరు కాబట్టి ఇవాళ ప్రత్యామ్నాయం ఏమైంది, మళ్ళా ప్రజలు కూడా చర్చ జరుగుతుంది. ఏంటి అయిపోయిందన్న, ఇక ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ ఈసారి పక్కా పవర్ లోకి వస్తుంది అని చెప్పి ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీ విశ్వాసం ఇలా ప్రజల్లో కూడా ఏర్పడేదంటే మీరందరూ కష్టపడి పనిచేస్తున్న తీరు వల్ల, మీరు ఇష్టపడి పనిచేస్తున్న తీరు వల్ల, మీరు చేస్తున్న పోరాటం వల్ల ఇలా భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు విశ్వాసం ఏర్పడింది, నమ్మకం ఏర్పడింది. అందుకే ఎట్టి పట్టు 2028లో జరిగే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో పక్కా అధికారం వస్తుంది, వచ్చి తీర్తది కూడా విషయానికి గుర్తు. రామరాజ్యం వస్తుంది, మోడీ రాజ్యం వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. బట్ ఆ రాజ్యం రావాలంటే ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం సిద్ధంగా ఉన్నామా లేదా మన గుండె మీద చేసుకొని ఆలోచన. నేను ఎందుకు మెంబర్షిప్ ఇవ్వాలి, మన అసెంబ్లీ ఎన్నికలు పోటీ పనిచేసిన, పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసిన పార్టీ నాకు ఏమి ఇచ్చింది, నాకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిందా, నాకు పైసా శాలరీ ఇస్తుందా, నాకు పైరోలు చేసి పెట్టిందా, నాకు ఉద్యోగం ఇప్పించిందా, మా అన్నకు ఉద్యోగం ఇప్పించిందా. ఈ స్వార్థం కోసం పనిచేస్తాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదన్నా. నేను మళ్ళీ చెప్తున్నా, జితేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఎంపీ కావాలని త్యాగం చేయలే, జగన్ రెడ్డి ఎమ్మెల్యే కావాలి, కౌన్సిలర్ కావాలి, వాళ్ళ అన్న ట్రాన్స్ఫర్ కావాలి, నామినేటెడ్ పోస్ట్ కావాలని చెప్పి జగన్ రెడ్డి త్యాగం చేయలే, మధుసూదన్ గారు త్యాగం చేయలే, జగన్ త్యాగం చేయలే. దానికోసం వాళ్ళకి ఏ స్వార్థం లేదు. అనేక మంది కార్యకర్తలు జైలుకు పోయిన మంగ్యానాకు ఎలా ఎంపీ కావాలి, ఎమ్మెల్యే కావాలని జైలుకు పోలే, లాలూ నాయక్ ఎంపీ కావాలి, ఎమ్మెల్యే కావాలని జైలుకు పోలే. అనేక మంది కార్యకర్తలు మా స్టేట్ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్ కూడా మనం జైలుకు పోయి నిరుద్యోగ సమస్య మీద కొట్లాడితే, వరంగల్లో 18 ఏళ్ల వినోద్ జైలుకు వెళ్ళి పోయి వాళ్ళ నిరుద్యోగ సమస్య 18 ఏళ్ల వినోద్ అర్ధరాత్రి పోలీసులు ఇంటి మీద పట్టుకపోయిన వినోద్, చిన్న పిల్లలు పట్టుకపోయిన పోలీసులు. మరి వినోద్ ఎంపీ కోసం కొట్టాడినా, ఎమ్మెల్యే కోసం కొట్టాడినా, కౌన్సిలర్ కావాలంటున్నా, కార్పొరేటర్ కావాలనుకుంటున్నా, ఏం లేదు, మన రాజ్యం రావాలి. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల బతుకులు బాగుపడాలంటే, మీరు అనుకున్నటువంటి పనులు కావాలంటే, కార్యకర్తలకు న్యాయం జరగాలి, పేదలకు న్యాయం జరగాలంటే సింపుల్గా ఆలోచించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏర్పడాలి, మన రాజ్యం రావాలి. దానికోసం మనం పనిచేయాలి. ఇలా మెంబర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. ఇలా మీరందరూ కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు ఇంత సంకల్పం తీసుకొని జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు ఫోన్లు చేస్తూ, దాంతోపాటు మన సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీ కూడా వీళ్ళు కలిసి జనసేనలందరూ కూడా మన రామచంద్ర గారి నేతృత్వంలో ఇంత కష్టపడి పనిచేస్తున్నారంటే, నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పండి. మీ అందరిని జెడ్పీటీసీ వేయాలి, మీ అందరిని ఎంపీపీ వేయాలి, ఎంపీటీసీ వేయాలి, సర్పంచ్ వేయాలి, ఉప సర్పంచ్ వేయాలి, వార్డు మెంబర్ వేయాలి, కార్పొరేటర్లు వేయాలి, కౌన్సిలర్లు వేయాలి. నెక్స్ట్ తర్వాత మీ అందరినీ ఎమ్మెల్యేలు చేయాలి, ఎంపీలు చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే ఈ మెంబర్షిప్ డ్రైవ్ ను చాలా సీరియస్ గా పాటించుకుంటుంది. ఎంపీలు గారు ఏది మీరు అంటే ఏ పార్టీలో అవకాశం ఉండదన్నా, ఏ పార్టీలో అవకాశం ఉండదు. మామూలు వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశ ప్రధాని అయ్యాడు, ఛాయ్ అమ్ముకునే వ్యక్తి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని అయ్యాడు. అరే పార్టీ కార్యాలయాల్లో పనిచేస్తూ చదువుకోవడం కోసం పార్టీ కార్యాలయంలో పనిచేసే ఒక కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి గారు. నేను కూడా మామూలు నేను మామూలు కార్యకర్తనైనా, మామూలు కార్పొరేటర్ను, ఇలా ఎంపీ అయినా, రాష్ట్ర అధ్యక్షుడైనా,
కేంద్ర మంత్రి అయినా, కానీ వేరే పార్టీలో అవకాశాలు లేవన్నా. వేరే పార్టీలో అవకాశాలు లాబింగ్ జరగాలి. వేరే పార్టీలో సామాన్య కార్యకర్తకు పెద్ద స్థాయి అవ్వకుండా నేను ఎప్పుడు అనుకున్నాను. నేను ఎప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు అనుకోలే, ఎంపీ అవుతాను ఎప్పుడు అనుకోలే, ఆలోచించలే, కేంద్ర మంత్రాలయం కళలు ఊహించలే. నేను చెప్పినప్పుడు నరేంద్ర మోడీ గారికి ఏం చేస్తాం మీటింగ్ అయితే మీ అనుభవం ఏంటి, మీ ఆలోచన ఏంటంటే ఇదే నార్త్ బ్లాక్ లో నా ఆఫీస్. నేను ఎంపీ కాకముందు 2018లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత నార్త్ బ్లాక్ లోపలి పోవడానికి ప్రయత్నం చేసిన. అక్కడ పర్మిషన్ లేదని చెప్పి గేట్ దగ్గర ఆపేసాను. నేను పర్మిషన్ లేదని చెప్పండి, నేను సెల్ఫీ దిగి వాపస్ చేసిన. కానీ అదే నార్త్ బ్లాక్ లో బండి సంజయ్ని నరేంద్ర మోడీ గారు మినిస్టర్ చేసి కూర్చోబెట్టినాడు. ఇవాళ ఈ అవకాశం వస్తుందని అనుకున్నా, ఎప్పుడైనా అనుకున్నాను అక్కడ ఎప్పుడైనా అవకాశం వచ్చిందా లేదా? ఈ అవకాశం మీకెందుకు రావద్దు? రావాలని ఎందుకు కోరుకోవద్దు? మీరు కావాలంటే పార్టీ పనిచేయాలి, కమిట్మెంట్తో పనిచేయాలి. అంటే నేను పనిచేస్తున్నా, మీరు పనిచేస్తున్నారు అంటే నేను, మీరు పనిచేస్తున్నారు, ఇంకా పనిచేయాలి. ఇక్కడ వేదిక మీద వాళ్ళు మేము గుర్తిస్తారా? ఏమన్నా జైలు పోతాను. ఇవాళ మంగ్యాన్న గురించి ఎందుకు మాట్లాడతా, నేను లల్నా గురించి ఎందుకు మాట్లాడతాను, ఇవాళ వినోద్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా, శ్రీనివాస్ గౌడ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా, జిల్లాలో కార్యకర్తలు జైలుకి వెళ్ళిన తీరు గురించి ఎందుకు మాట్లాడుతున్నా, లాఠీ దెబ్బ గురించి ఎందుకు మాట్లాడుతున్నా, కార్యకర్తలకు పడ్డ ఇబ్బంది గురించి ఎందుకు మాట్లాడుతున్నా. తప్పకుండా వాళ్ళకి గుర్తింపు 100% ఉంటుంది దానిలో. కానీ గుర్తింపు కోసం పనిచేయదు. నన్ను కిచెన్ గారు చూస్తురా, నేను చేస్తా చూస్తారా, దానికోసం పనిచేయదు. నిజంగా కమిట్మెంట్తో పనిచేస్తే పక్క గుర్తింపు వస్తుంది అన్న. మళ్ళీ చెప్తాను, ఈ అవకాశం వేరే పార్టీ రాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా రాష్ట్ర అధ్యక్షుడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. కానీ దానికంటే ముందు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీ మండలంలో ఇక్కడ జిల్లా అధ్యక్షులు వచ్చి అన్ని మోర్చాలు మీరు కూడా కంపల్సరీ ఒక లక్ష్యం ఉండాలి. ఎస్, ఎన్నికల ముందు ఎన్నికలు వస్తున్నాయి, నేను జెడ్పీటీసీ కావాలి. నేను జెడ్పీటీసీ కావాలంటే నా జెడ్పీటీసీ పదిలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, నేను ఎంతమందిని మెంబర్షిప్ చేయించగలుగుతాను, ఎంతమందిని మెంబర్షిప్ చేయించగలుగుతా. మెంబర్షిప్ అయిన ప్రతి వ్యక్తి కూడా ఒక కసి ఉంటుంది. ఎస్, నేను భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకున్నా. నేను నరేంద్ర మోడీ గారి పార్టీలో నడ్డా గారి నేతృత్వంలో నేను భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకున్నా కాబట్టి నా ఓటు ఎట్టి పరిస్థితిలో దేనికి వేస్తా అనుకుంటాడు, బీజేపీకి వేస్తా అనుకుంటాడు. వాడు పైసలు ఇచ్చిన ఓడు, పైసలు పనిచేయి, అప్పుడు కష్టపడాల్సిన అవసరం లేదు. మనకు పైసల గురించి ఆలోచించాల్సిన లేదు. మీరు చేయాల్సింది తెలియాలా, మీకు ఫస్ట్ లక్ష్యం ఉండాలి, మీలో కూడా కసి ఉండాలి, మీకు ఒక సంకల్పం ఉండాలి. ఎస్, నేను కార్పొరేటర్ కావాలి, నేను కౌన్సిలర్ కావాలి. కాబట్టి నా లక్ష్యం ఇది మెంబర్షిప్ అనుకోకుండా అంది వచ్చిన అవకాశం మనకు. కాబట్టి నేను మెంబర్షిప్ చేస్తా. మీరు చూడండి, టార్గెట్ పెట్టుకొని మీరు చూడండి అన్న. మళ్ళీ సిన్సియర్ గా నాకు ఏమొద్దన్నా, నేను పార్టీకే పని చేస్తానా అనుకుంటే కూడా వేస్తే లక్ష్యం ఉండాలి. మన రాజకీయ నాయకులం 100% పొలిటికల్ పార్టీలో ఉన్న మన స్వతంత్ర సంస్థ కాదు మనది, రాజకీయ పార్టీ మనది. రాజకీయ పడవు, రాజకీయ ఆలోచన ఉండాలి, రాజకీయ లక్ష్యం ఉండాలి. ఒకటి పార్టీకి పనిచేయడం ముఖ్యమే, అట్లా ఆలోచన ఉండాల్సిందే. కానీ ఏదైతే లక్ష్యం ఉందో, రాజకీయ ఆలోచన ఉందో, ప్రజాపతి కావాలని చెప్పి ఆలోచన ఉందో, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక పొలిటీషియన్ ఒక్కసారన్నా ప్రజలతో గెలిపించబడాలి. వాళ్ళకే సమాజంలో గౌరవం ఉంటుంది. సమాజంలో ఏదో వార్డు మెంబరా, ఏదో సర్పంచా, ఒక్కసారి గెలవాలి. ఆ ఒక్కసారి గెలవడానికి ఈసారి మీకు మంచి అవకాశం, ఈ అవకాశం ఎప్పుడు రాలే, ఈసారి మీకు అవకాశం వచ్చింది అని. వార్డు మెంబర్ చిన్నదైనా రేపు ఫ్యూచర్ లో ప్రజాప్రతినిధి, రేపు అడుగుతారు పరిచయం చేసి ఎప్పుడన్నా గెలిచావన్నా అంటారు. ఎస్, నేను గెలిచానా, వార్డు మెంబర్ గెలిచానా, నేను సర్పంచ్ గెలిచానా, నేను ఎంపీటీసీ గెలిచానా, జెడ్పీటీసీ గెలిచానా, ఎంపీపీ అయినా నేను ఇది చెప్పుకునే అవకాశం మీకు ఉన్నది. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నా, మెంబర్షిప్ డ్రైవ్ మీకు అంది వచ్చిన అవకాశం. దీన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎవరు మీ ప్రాంతాల్లో ఈ విషయాన్ని మీరు కూడా మండల స్థాయి మళ్ళీ బయట చెప్పకుండా, అబ్బో ఈ పక్కలో చెప్తే మళ్ళీ నేను ఎంపీటీ చేయను, జెడ్పీ చేయను, మీరు స్వార్థత ఉంటారు అనుకోండి. మీరు ఏం చేయాలో దీన్ని తీసుకుపోయి మండల స్థాయిలో కూడా ఇదే సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి మండల పదాధికారికి, ప్రతి పోలింగ్ బూత్ స్థాయి అధ్యక్షుడికి చెప్పాలి, నువ్వు వార్డు మెంబర్ కావాలా, చలో మెంబర్షిప్ హైయెస్ట్ మెంబర్షిప్ చేసుకో,
మెంబర్షిప్ చేసే ప్రతి వ్యక్తి ఇలా పక్కా నీకు భారతీయ జనతా పార్టీ ఓటేస్తాడు. మన పైసల గురించి ఎవరు ఆలోచించదు, టికెట్ల గురించి ఎవరు టికెట్ పక్కా వస్తాయి. నువ్వు హైయెస్ట్ మెంబర్షిప్ చేసుకుంటే రేపు రాష్ట్ర పార్టీ నీకు టికెట్ కూడా ఇంకో టికెట్ ఇస్తుంది. గెలిస్తే నువ్వే మెంబర్షిప్ చేస్తే అన్ని విషయాలు మనం స్పష్టం చేసే ప్రయత్నం చేయండి. మన దృష్టి మళ్లించద్దు. కవితకు బెయిల్ వచ్చిందా, బెయిల్ రాలేదా, మనకేమవుతామన్నా కవితకు బెయిల్ వస్తే బెయిల్ రాకుంటే. బెయిల్ రాగానే వేసేది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ బెయిల్ ఇప్పించిందట. సుప్రీంకోర్టు ఈ ప్రపంచంలో అత్యధికంగా అన్ని కోర్టుల కంటే ఎక్కువ తెలంగాణ ఈ దేశంలో కోర్టులకు గౌరవం ఉందంటే, న్యాయస్థానాలకు గౌరవం ఉందంటే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో భారతదేశంలో మాత్రమే. ఇలా ఈ కోర్టులు లేకుంటే ఈ దేశంలో రాజకీయ నాయకులు ఇంతో అంతో భయపడతారు అంటే అది కేవలం కోర్టులకు మాత్రమే భయపడతారు. కోర్టులో నాకు వ్యతిరేకంగా తీర్పు వస్తే నా కోర్టు అవుట్ చేస్తుంది, తప్పు చేస్తే కోర్టులు శిక్షిస్తాయని చెప్పి ఒక భయం ఇలా మోసగారి లోపల, దొంగ లోపల, లంగల లోపల ఉంది అంటే కేవలం కోర్టు వాళ్ళనే. కోర్టుల నుంచి భయపడుతున్నారు. ఏం చేశారు అంటే కోర్టు ఒక పార్టీ చెప్తే బెయిల్ ఇస్తుందా, ఒక వ్యక్తులు చెప్తే బెయిల్ ఇస్తుందా కోర్టు? అక్కడ న్యాయపరాలు ఆలోచించి అన్ని విషయాలు తెలుసుకున్నాక మాత్రమే న్యాయం చేయడానికి కోర్టు ప్రయత్నిస్తుంది తప్ప వ్యక్తుల మీద ఆధారపడి వ్యక్తులు ఇచ్చే సూచనలకు, పార్టీలు ఇచ్చే సూచనలకు, ప్రభుత్వాలు ఇచ్చే సూచనలకు కోర్టులు బెయిల్ ఇవ్వనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టుల ముందు మాట్లాడము జాగ్రత్తగా మాట్లాడాలి. నేను మాట్లాడినా, నేను కోర్టు గురించి మాట్లాడలే, బెయిల్ గురించి మాట్లాడలే. కాంగ్రెస్ పార్టీ కవితకు బెయిల్ వస్తే వెంటనే కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫలానా బీజేపీ నాయకులను కలిసింది కాబట్టి బెయిల్ వచ్చిందని కౌంటర్ ఇచ్చిన. కోర్టులు వ్యక్తులు చెప్తే బెయిల్ ఇవ్వవు. వాదోపవాదాలు చూసిన తర్వాతనే కోర్టులు బెయిల్ ఇస్తాయి. కోర్టుల మీద ప్రజలకు గౌరవం కలిగే విధంగా చూడాలి తప్ప అగౌరవం కలిగే విధంగా కోర్టుల విషయాలు భావించవద్దు అని చెప్పి స్పష్టం చేసిన. వాస్తవం నేను ఇప్పటికీ దానికి కమిటీ ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు? కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఎవరు? అభిషేక్. ఆయన గతంలో మొన్నటి వరకు కూడా నేను చెప్పిన అడ్వకేట్ మార్చుకున్నారు బీఆర్ఎస్. నేను చెప్పిన అడ్వకేట్ మార్చుకున్నారు. నేను ఒకైనా మాట్లాడుతున్నాడు, బండి సంజయ్కి ఏం తెలుసు, మా అడ్వకేట్ ఈయనే, అభిషేక్ సింగ్కి కానే కదా, అప్పో నీయంతా నీటి నువ్వు నోట్ ఏరిగితే ఊరుకోమని చెప్పి నేను. నువ్వు కోర్టులో వాదించింది కవితక్క బెయిల్ కోసం ఆర్గ్యుమెంట్ చేసింది అభిషేక్ సింగ్ గారు, అవునా కాదా? పేపర్ చూపెట్టాను నేను, పేపర్ బాధ్యత ఆధారాలు చూపెట్టినా. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి కవిత గారి తరఫున బెయిల్ కోసం వాదించిండు చెప్పిన. ఎస్, నేను కమిటీ దానికి ఇప్పటికున్నా, నేను పేపర్ కూడా చూపెట్టినా. మరి ఆయననే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థి ఎందుకు ప్రకటించింది అంటే టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతుంది కాబట్టి, ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది కాబట్టి, ఇద్దరి మధ్య చర్చలు జరిగినాయి కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయొద్దు అంటే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కూడా వ్యవహరించిన వ్యక్తిని రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరి బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు సంబంధం లేనప్పుడు మరి 38 మంది శాసన సభ్యులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ, 38 మంది శాసన సభ్యుల బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో ఎందుకు నామినేషన్ వేయలే? ఎవరి కోసం నామినేషన్ వేయలే? కవితక్క తరఫున వాదించింది కాబట్టి, ఇద్దరి మధ్య అంతర్గిక ఒప్పందం జరిగింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయలే. ఇప్పుడు ఏ పార్టీ ఒకటన్నా? ఏ పార్టీ ఒకటి? వాళ్ళు కేసీఆర్ కూడా అమెరికా పోతే కూడా మనకే సంబంధం అట, కేసీఆర్ కూడా పాకిస్తాన్ పోతే మనకే సంబంధం అట. అయిపోయిన తర్వాత అమెరికా పోయి చర్చ జరుపుతామట. నేను చెప్పిన కాంగ్రెస్ బీఆర్ఎస్ మాట ముచ్చట అయిపోయింది. పెళ్లి ముందు మాట ముచ్చట అయితే కదా, మాట ముచ్చట అయిపోయింది. మొన్న బెయిల్ వచ్చినాక పెళ్లి చూపులు కూడా అయిపోయినాయి. ఇప్పుడు అమెరికాలో అప్పగింతలు అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు డైరెక్ట్ అమెరికా పోతే మనం గుర్తుపడతాం కదా. వాళ్ళు సింగపూర్, లండన్ పోయి అక్కడి నుంచి అమెరికా పోతున్నారు. పోయి అప్పగింతలు అక్కడనే అన్న ఒక్కటి చెప్తారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పక్క కలుస్తున్నారు. వాళ్ళు ఏమనలేదు, ఇదంతా డ్రామా. అరే ఎవరు పోటీ చేశారన్న ఎన్నికల్లో? బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన ఎన్నికల్లో గతంలో ఇద్దరు అధికారాన్ని పంచుకున్నారు. కేంద్రంలో కేసీఆర్ మంత్రి అయ్యాడు, ఇక్కడ హరీష్ రావు వీళ్ళంతా మంత్రులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇద్దరు కలిసి ఉన్నారు. అరే పార్లమెంట్ లో పోటీ దగ్గర ఇద్దరు కలిసి మనకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తారంట పార్లమెంట్ లో పోటీ దగ్గర. మరి వాళ్ళు ఒకటే ప్లాన్ ప్రకారం ఒక సెక్షన్ మీడియాను పెట్టుకొని
బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ కాంగ్రెస్ కూడా చెప్పు తప్పుడు ప్రచారిస్తూ 10 సంవత్సరాలు ఫాయిదా పొందిర్రు. ఇక ప్రజలు అంతలేరు. ఇక కొట్లాడింది ఎవరన్నా? మనం కొట్లాడినాం కదా. మనం కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న. మనం కొట్లాడితే మన కార్యకర్తలు బలేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న. మన కార్యకర్తలు లాఠీ దెబ్బతింటే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిందన్న. ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లాఠీ దెబ్బతిల్లే? ఏ కాంగ్రెస్ పార్టీ నాకు జైలుకోలే? ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఔషధులు ఓపెన్ చేయలే? లాఠీ దెబ్బతిల్లే? ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మెడల్ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ గడిలు బద్దలు కొట్టింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గడిలు బద్దలు కొట్టే ఆ గడిలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ విషయం ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పొరపాటు ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి ప్రజలు మన వైపు ఉన్నారు కాబట్టి దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. బయట అంటున్నారు బీజేపీ కార్యకర్తలు నారాజున్నారా? మీరేమన్నా నారాజున్నారా? అంటే ఇన్ని విషయాలు చెప్పిన అవద్దం చెప్పిన ఎక్కడైనా తప్పు చెప్పినా ఏమన్నా? నేను రెచ్చగొట్టాలని చెప్పలే అన్న. వాస్తవ విషయాలు చెప్పిన. ఈ విషయాలను మీరు గల్లీ తీసుకుపోవాలని ఇక్కడ యువమోర్చా అధ్యక్షులు అన్ని జిల్లాకు వచ్చినటువంటి మోర్చాల అధ్యక్షులందరూ కూడా యువమోర్చా కానీ, మహిళా మోర్చా కానీ, కిసాన్ మోర్చా కానీ, ఎస్సీ మోర్చా కానీ, ఎస్టీ మోర్చా కానీ, మైనార్టీ మోర్చా కానీ, ఓబీసీ మోర్చా కానీ ఈ 7 మోర్చాల అధ్యక్షులు మీరందరూ కూడా బాగా మాట్లాడినా అన్ని విషయాలు చెప్పినా గేటు తర్వాత వైపు మర్చిపోతే మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానే కాదు. మీకు కసి ఉండాలి. కూడా ఒక కసి ఉండాలి. పటపడ పండుగ దొరకాలి. కేసీఆర్ తలుచుకోవడం ఒక్కసారి కోపం వస్తుంది రాదా? ఇష్టపడతామా అన్న కేసీఆర్ కుటుంబాన్ని? ఇష్టపడతామా అన్న? 2 సార్లు జైలు పంపినా నన్ను కూడా మంగేడానికి జైలు పంపినా. నా మీద 109 కేసులు అన్నా. ఇప్పుడు 109 కేసులు 2 సార్లు జైలుకి పోయినా. దేశంలో ఏ ఎంపీ పోలే, ఏ ఎంపీ మీద 109 కేసులు లేవు. కానీ భయపడతలేనా? కసితో ఉన్నా అన్న. ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా భారతీయ జనతా పార్టీ? కేసీఆర్ కుటుంబం మెడలు వంచాలని కసితో మాత్రమే ఉన్నాను. బీఆర్ఎస్ బీజేపీ ఎట్టి పరిస్థితిలో కలవది. ఒక చిన్న ఉదాహరణ ముగిస్తున్నా. ఎందుకు కలవది అంటే మీకు చెప్పాలి ప్రజలకు. భారతీయ జనతా పార్టీ కుటుంబ పాలనకు, కుటుంబ పాలనకు వ్యతిరేకం. అవునా కాదా? మోడీ గారు పోరాటం దీని మీద పరివారవాద పార్టీ మీకు వ్యతిరేకంగా కొట్టాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. మరి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని చేసుకుంటే కేసీఆర్ కు పదవి ఇవ్వాలి, కేసీఆర్ బిడ్డకి ఇవ్వాలి, కేసీఆర్ కొడుకు ఇవ్వాలి, హరీష్ రావుకి ఇవ్వాలి, సంతోష్ రావుకి ఇవ్వాలి. కేటీఆర్ కొడుకు కూడా రాజకీయాలకు వస్తున్నాడు. ఆయన కూడా ఇవ్వాల్సి ఇస్తామా? అవునా? అన్నకి టికెట్ ఇస్తే తమ్మునికే అయ్యాం మనం టికెట్. ఈ పార్టీ ఎట్లా చేసుకుంటామా? ప్లస్ అవినీతికి వ్యతిరేకంగా కొట్టాడతాం మనం. 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పాలనలో, నరేంద్ర మోడీ గారి పాలనలో ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేదు. అవినీతికి మారు పేరు బీఆర్ఎస్ పార్టీ. అవినీతి పార్టీని భారతీయ జనతా పార్టీలో ఏ విధంగా విలీనం చేసుకుంటాం, ఏ విధంగా కలుస్తాం? కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ, ఇవి 2 కలుస్తాయి. పెళ్లి సంబంధం కోసం ఇచ్చిపుచ్చుకునే ఉంటారు కదా. వీడి నాన్నకైనా దొంగరా తీసుకున్నా అంటాడు. ఈ 2కు జోడీ మంచిగా ఉంటుంది. 2 కుటుంబ పార్టీలే, 2 అవినీతి పార్టీలే. ఇవి 2 కలిసి ప్రజలు ఏమనుకోరు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద చిన్న ఇంకు పడితే అన్నా మరకై తూర్చుకోండి అంటారు, గుర్తిస్తారు ప్రజలు. కానీ కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ లను డ్రైనేజ్లో ముంచి తీసిన హ్యావల్ గంతేరా అనుకుంటారు. నీతి నిజాయితీ మచ్చలేని పార్టీ భారతీయ జనతా పార్టీ, మచ్చలేని ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కాబట్టి ఆ 2 జోడీలు కుదురుతాయి. మనకు వాళ్ళకు సంబంధం ఉన్నది. మీరు చూసి ఎక్కడెక్కడ ఖండించాలి, దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. దాని మీద మనం నిక్కచ్చిగా నిబద్ధతలు ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ టార్గెట్ పక్కా సక్సెస్ చేస్తాం కదా? పక్కా. భారత్ మాతాకి జై శ్రీరామ్. మళ్ళీ చెప్తున్నాను, హైయెస్ట్ మెంబర్షిప్ చేసిన మోర్చా తప్పకుండా మన ప్రియతమ నేతని పక్కా కల్పిస్తా. దీనికి సిద్ధమై ఉండండి. కష్టపడి ఇలా మెంబర్షిప్ చేయండి. ప్రతి ఓటర్ను, ప్రతి బెనిఫిషియర్స్ కలవండి. అన్ని మోర్చాలు మీ మోర్చాలకు సంబంధించి ఒక సంకల్పం తీసుకొని ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి. తప్పకుండా మనం అనుకున్న కిషన్ రెడ్డి గారు ఏదైతే టార్గెట్ విధించారో ఆ లక్ష్యాన్ని మించి మనం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దాన్ని పూర్తిగా నెరవేర్చాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ